అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న ద హోల్ టీమ్ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ బిఫోర్ ఐ సే ఎనీథింగ్, నేను శ్రీ రామోజీ రావుని ఐ వాంట్ టు రిమెంబర్ హిమ్ ఫర్ ఫ్యూ మినిట్స్. బికాస్ ఈటీవీ అనేది స్టార్ట్ అయింది. నేను అప్పుడు కన్నడలో చాలా బిజీగా ఉన్నాను, చాలా మూవీస్ చేశాను, చాలా మూవీస్ హిట్ అయినాయి. కానీ సీరియల్స్ వచ్చింది ఈటీవీలో ఫస్ట్. చాలా సీరియల్స్ చేశాను. అప్పుడు అక్కడ టాక్ ఏంటంటే, ఇక్కడ ఒక ఫిల్మ్ సిటీ చేశారు, చాలా బాగుంది, అక్కడ సెట్స్లు ఉన్నాయి, అది చూడాల్సిందే అని ఆల్ ది యాక్టర్స్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్, ఆల్ ది డైరెక్టర్స్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్. సో ఎప్పుడు నాకు ఒక సీరియల్ ఇక్కడ షూటింగ్ వస్తే చాలా హ్యాపీగా వచ్చి చూశాను. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఆయన ఎలా చేశారంటే, స్టూడియోస్ని పబ్లిక్ cannot see the studios, కానీ ఇక్కడ పబ్లిక్ కూడా అలౌ చేసి ఆ స్టూడియోస్ని ఎంత బాగా చేశారు. సో పీపుల్ ఆర్ సో క్లోజ్ టు అస్. హీ మేడ్ ఇట్ దట్ వే. దో దే కెనాట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్, స్టిల్ దే కెన్ సీ ద స్టూడియో. సచ్ అ బ్యూటిఫుల్ స్టూడియో. ఎవరైనా మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ హైదరాబాద్కి వస్తే ఐ వాంట్ టు సీ రామోజీ ఫిల్మ్ సిటీ అంటారు. అలా చేసి పెట్టారు. అంటే వెన్ వీ గో టు ఢిల్లీ వీ వాంట్ టు సీ దిస్ ఏదైనా మాన్యుమెంట్స్ చూడాలనుకుంటారు కదా, అలా హైదరాబాద్కి వస్తే రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలనుకుంటారు. అంత ఒక పెద్ద ఒక మాన్యుమెంట్ చేసి వెళ్ళిపోయారు. అదొకటే కాదు, హీ హెస్ డన్ సచ్ వండర్ఫుల్ థింగ్స్. I have been part of ETV for long. Association is very long. కన్నడ ఒక ఈటీవీ సీరియల్ చేస్తే నేను అది 5 years ఇట్ వెంట్ ఆన్. అండ్ అది 5 yearsలో ఇట్ వాజ్ ది ఆన్ టాప్ సీరియల్. ఫ్రమ్ దెన్ ఈటీవీ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్, అంటే హై క్లాస్ ప్రాజెక్ట్స్ విచ్ విల్ బీ సెకండ్ థాట్ ఉండదు పబ్లిక్కి, దట్ ఏదైనా చూడొచ్చా లేదా అలా థాటే ఉండదు. సో పీపుల్ విల్ ష్యూర్లీ వాచ్ ఇట్. అలాంటి కంటెంట్ ఈటీవీ ఈస్ గివింగ్. సో వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ దట్ ఇంకా ఆఫ్టర్ సచ్ అ లాంగ్ జర్నీ ఇంకా దే మెయింటైన్ ద సేమ్ ఏమంటారు క్వాలిటీ, ద స్టాండర్డ్స్, అండ్ ద వే దే టేక్ కేర్ ఆఫ్ ది యాక్టర్స్ అండ్ ద టెక్నీషియన్స్. ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. బిగ్ అప్లాస్ టు రామోజీ రావు గారు and the whole team, the next generation which has taken over it, whoever it is. So thank you very much. I feel very proud that ETV Win app, correct ga cheptunana? Yeah. ETV Win app kosam ee roju they have made a beautiful film, and our film teaser launch ki nannu they have invited me and I have launched this teaser. So Naresh garu was in the teaser crying, baby ekkada ani. Ee roju nenu vedki తీసుకొచ్చానండి బేబీని. I've got it. సో ఇంకా మీ బాధ్యత. ఇంకా మళ్ళీ ఆ బేబీ ఎక్కడైనా వెళ్ళిపోతే ఐ యామ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. సో బేబీ అయితే వచ్చింది. సో అందరూ మూవీ చాలా బాగుంది అని చెప్తున్నారు. ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా నరేష్ గారి గురించి చెప్పాలంటే, సో అండ్ నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, హీఈస్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ గ్రేట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. ఫస్ట్ టైం ఒప్పుకున్నారంటే అక్కడ వెంటనే పంచి చూడాలి అసలు. సో ఎనీ క్యారెక్టర్ అండి, నేను ఎందుకంటే చూస్తుంటాను ఆయన చేసే హోంవర్క్. ఎనీ క్యారెక్టర్ కమ్స్ టు హిమ్, హీ వర్క్స్ లైక్ అ స్మాల్ చైల్డ్. దాన్ని చదివి దాన్ని ఎలా చేయాలని, దానికి మేకప్ ఎలా చేసుకోవాలని, దానికి మేకోవర్ ఎలా చేసుకోవాలని ఆయన చేసే హోంవర్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత అది చేసిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్కి అంత ఆయన జీవిస్తాడు. సో ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ హిమ్. అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఫస్ట్ డే నుంచి ఇది హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద స్క్రిప్ట్. He told me that a very beautiful script on a family journey is going to happen, and he was very excited about it. And I feel the teaser చూస్తే అలాగే వచ్చింది అని నేను అనుకుంటాను. He must have really enjoyed, and every time whenever he came back from Goa also he told me he enjoyed all
his shoot and all that. Anurag Garu, all the very best for your debut venture. And yeah, sorry, I don't remember all the names, but to everybody, all of you, the DOP and the editor, everybody. So thank you, Andy. Thank you for inviting me, and I hope the baby is safe. Take థ్యాంక్ యూ care. పవిత్ర గారు, మాకు వచ్చి ఈ యొక్క టీజర్ లాంచ్ అయినందుకు ధన్యవాదాలు. Thank you నేను so చాలా భయపడ్డాను. ఆమె ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, కర్ణాటక వెళ్ళి తెలుగులో మాట్లాడుతుంది. అది ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడ తెలుగులో మాట్లాడింది, కాబట్టి ధన్యవాదాలు పవిత్ర గారు. రెండోది, బేబీ అనేది యాక్చువల్గా ట్రూత్ నాకే తెలుసు ఎక్కడుందని. నేను వెతికి వెతికి వెళ్తుంటే బెంగళూరు హైవేలో ఒక దాబాలో కనపడిందండి. లోపల కూర్చుని ఆమె రాగి ముద్ద కోడిపులుసు తింటుంది, ఈమె తీసుకెళ్తుంది అది. సో The car is eating that. కొంచెం మత్తు మంది పెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. ఎవరికి చెప్పొద్దు, సారీ అని చెప్తే చాలా గౌరవంగా తీసుకొచ్చి వాళ్ళ చాలా వెల్ మెయింటైన్డ్ బేబీ అండి, చాలా బాగుంది డ్రైవ్ చేయడానికి. వెరీ గుడ్ కార్, ఐ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెరీ నైస్. రైట్, థ్యాంక్ యూ. Sorry, thank you very much for all the media here. Thank you very much, Andy. థ్యాంక్ యూ పవిత్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్.